దీపావళి పండగ వచ్చిందంటే చాలు టపాసుల మోత మోగుతుంది. ఏటా ఎక్కడో చోట ప్రమాదం జరుగుతూనే ఉంది. వెంటనే తెగ హడావుడి చేస్తారు అధికారులు. తర్వాత అంతా షరామామూలే. అసలు టపాసుల దుకాణాల దగ్గర ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? యజమానులు నిబంధనలు పాటిస్తున్నారా? దీపావళి సందడి మొదలైంది. వీధి వీధిన టపాసుల దుకాణాలు దర్శనమిస్తున్నాయి. అయితే క్రాకర్స్ దుకాణాలు పెట్టాలంటే పోలీస్, ఫైర్ అధికారుల పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. కానీ చాలా మంది ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే అడ్డగోలుగా షాపులు తెరుస్తున్నారు. హైదరాబాద్ లో మొత్తం 15 అగ్నిమాపక కేంద్రాలున్నాయి. వీటి పరిధిలో ఇప్పటికే 1143 క్రాకర్స్ దుకాణాలకు అనుమతులిచ్చారు. ఇవి అధికారిక లెక్కలు. వీటికి రెట్టింపు స్థాయిలో క్రాకర్స్ దుకాణాలు పుట్టుకొచ్చాయి. రద్దీ ప్రాంతాలు, జనావాసాలు, హాస్పిటల్స్ కు దూరంగా టపాసుల షాపులు ఏర్పాటు చేయాలి. ఇక ప్రతి షాప్ ముందు డ్రమ్ములో వాటర్, ఇసుక ఉంచుకోవాలి. 2 ఫైర్ సిలిండర్స్ ను అందుబాటులో ఉంచుకోవాలి. కానీ చాలా చోట్ల ఈ నిబంధనలు ఏవీ పాటించడం లేదు. టెంపరీ క్రాకర్ షాప్ ఏర్పాటు చేసేటప్పుడు జిఐ షీట్స్ కానీ తర్వాత రేకులతో షెడ్తో నిర్మించామని చెప్తున్నాము. దాదాపు అందరూ అలాగనే చేస్తున్నారు. తర్వాత ప్రతి షాపుకు షాప్ మధ్య విధిగా కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయమని చెప్తున్నాము. అలాగనే ప్రతి షాపుకు వాటర్ బ్యారెల్స్, వాటర్ బకెట్స్, శాండ్ బకెట్స్, తర్వాత అగ్ని ప్రమాదం ఒకవేళ పొరపాటున సంభవిస్తే ఇమీడియట్గా చల్లార్పడానికి ఫస్ట్ ఎయిడ్, ఫైర్ ఫైటింగ్ ఎక్స్టింగ్విషర్స్ కూడా ఏర్పాటు చేసుకోమని చెప్తున్నాము. వాళ్ళు కూడా అండర్టేకింగ్ ఇస్తున్నారు. సో దాన్ని కూడా మళ్ళీ మేము మా అధికారులు వెళ్ళి తనిఖీ చేయడం జరుగుతుంది. ఎవరైనా పాటించకపోతే వాటికి సూచనలు ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఇంకా ఏమైనా స్టాక్ ఎక్కువ పెట్టి చేసినప్పుడు వాటిని సీజ్ చేయడం కూడా మేము వెనకాడము. ఈసారి బాణసంచా దుకాణాల్లో పొరపాటున పేలుళ్లు సంభవిస్తే జరిగే నష్టం భారీగా ఉంటుంది. అయినా చాలా మంది అజాగ్రత్తతో వ్యవహరిస్తున్నారు. కనీస నిబంధనలు కూడా పాటించడం లేదు. నగరంలో మలక్పేట, బేగం బజార్, ఓల్డ్ సిటీ, దిల్సుఖ్ నగర్, ఉప్పల వంటి రద్దీ ప్రాంతాల్లో టపాసుల దుకాణాలు రోడ్డుకు ఇరువైపులా వెలిశాయి. ఇక ఫైర్ అధికారుల అనుమతి లేకుండా హోల్సేల్ వ్యాపారులు పెద్ద మొత్తంలో గోడౌన్స్ లో నిల్వ ఉంచుతున్నారు. ఇలాంటి అక్రమ నిల్వల గురించి తెలిస్తే సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచిస్తున్నారు పోలీసులు. నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.